నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్ అదే పని మీద ఉన్నారా, పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి, దీని మీద సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి పెన్ తీసుకోండి, తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది, పాలసీ దొరికింది. ఏంటి సార్, ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారండి సార్. ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏంటి సార్ ఇప్పుడు మీరు ఫోన్ లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేట. బంగారం లాంటి కారు నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే సార్. ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్ మనిషికి దెబ్బ తగిలిందనుకోండి సార్, ప్రాణం విలువలాడిపోతుంది సార్. పరిగెట్టుకుని వెళ్ళి కన్నతలతో చెప్తాం సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? చూసారా, మీరు చెప్పలేకపోతున్నారు, మాలాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా కట్లు కట్టించి పువ్వుల్లో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. ఒక్క పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడు నన్ను ఒకటి పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను 2 పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? లేదు సార్. మీద సంతకం చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాల కూడా చేస్తుంటే ఏదో కాల కూడా సార్ మర్యాదగా మాట్లాడదే. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా? నాయనా ఏడుకొండలో వాడా తండ్రి, నేనెవరో నీకు బాగా తెలుసు. కూడికి కుటికి లోటు లేకుండా తాడేపుల గుడిలో ఓ ఎకరం చేపలు చెరువు ఇచ్చావు, బోర్లో వాటా ఇచ్చావు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మోటార్ సైకిల్ ఇచ్చావు, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చే పెళ్ళాన్ని ఇచ్చావు. అది ఎందుకు ఎడుతుందో దానికే తేలదో. నా మాట ఎలక్షన్ కూతుర్ని ఇచ్చావు, దాన్ని హైదరాబాద్ లో చదివించి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాని పెళ్లి టీవీ సీరియల్లో హీరో లాంటి మేనలని ఇచ్చావు, ఆడితోనే పెళ్లి. పెళ్ళయ్యాక టీవీలో హీరోగా ట్రై చేస్తాను అన్నాడు. సరే, ఆడి మాట మనం ఎందుకు కాదంటాం, ఓకే అన్నాం. ఈ మధ్య కొత్తగా బీపీ ఇచ్చావు, దాన్ని అసలు వాడలేదు. ఈ పెళ్లి జరిపించలేదనుకో దాన్ని ఆడాల్సి ఉంటుంది. ఇన్ని అడగకుండా ఇచ్చావు కాబట్టి ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించేసి ఓ మనవన్నో మనవరాలను నా చేతిలో పెట్టేస్తే వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటాను. మాయా ఏడ్రా అత్త ఎడుస్తుంది. అది ఏడవపోతే ఎరైటీ గాని ఏడిస్తే ఎరైటీ ఏంట్రా? ఏమ్మా పూజ ఎందుకు ఎడుతున్నావు? ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదండి. అలాగా, ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే ఈ పెళ్లి అయ్యాక నీకు నచ్చినోడు తెచ్చి నీ పెళ్లి చేస్తాను గాని ఇదిగా అందాక ఏదన్నా మూలగుని ఆడవా. ఇప్పటికిప్పుడంటే ఏం చేద్దాం? ఆయన తప్పంతా దీంతేనే. వాడు చాలా మంచివాడు, ఇదే భయపడి చేస్తోంది. చాలా సార్లు ప్రపోజ్ చేశాడు కూడా. ఏం డెసిషన్ అయినా ఇప్పుడే తీసుకో, లేదంటే లైఫ్ లాంగ్ మీ బావతోనే అడ్జస్ట్ అవ్వాలి. ట్రాఫిక్ లో ఎరుకొని చావనైనా చేస్తాను గానీ చచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేవే? నీకు ధైర్యం ఉంటే ఇప్పుడే ఇక్కడే మేము పెళ్లి చేసుకుంటాం. తాళిబొట్టు కూడా తీసుకొచ్చాను. ఓ పని చేద్దాం. హాయ్ నీలు. రజని, ఈ రోజు నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు? సరే. నువ్వు ఈ తాళిబొట్టు తీసుకుని వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఈ పేపర్లో ఈ ఫోటో పెట్టి పేపర్ మీద నేను చెప్పినట్టు రాయి. నాన్నగారి పాదాలకు నమస్కారాలు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఏ యాంగిల్లో చూసినా మీ మేనల్లుడు నాకు నచ్చడం లేదు. రెండోది, నేను అబ్బాయిని ప్రేమించాను. మీ మేనల్లుడిని చేసుకుని రోజు అతని మొహం చూస్తూ వాంతులు చేసుకునే కంటే నేను ప్రేమించిన వాడిని చేసుకుని ఏదో ఒక రోజు వాంతులు చేసుకోవటం బెటర్. ఈ లెటర్ తో పాటు నా కాబోయే శ్రీవారి ఫోటో పెడుతున్నాను. అతన్ని చూశాకైనా మీ మనసు మారుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. పెళ్లి కూడా ఇక్కడే, నన్ను వెతకక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే వస్తాను. ఇట్లు మీ గారాల పట్టి. నాయన ఏడుకొండలవాడా, చివరికి ఇది కూడా ఇచ్చేవా నాయన? ఏంటి కొత్త సౌండ్? అయ్యి బాబోయ్, నీకు నవ్వొస్తే ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి ఏంటి? ఈసారి నీకు నవ్వొస్తే 1 గంట ముందు చెప్పా.
ఒరేయ్ వీటి ఎక్కడున్నాడో పట్టుకుండ్రా. మా అయ్య ఈ ఫోటోలో ఉంది వీడే. ఏంటి జనం తెర వెయిట్ చేస్తున్నారు? కొంపదీసి నీళ్ళేమైనా మరతెట్టేసింది ఏంటి? చూసావరా మీ అత్త ఎడితే ఎంత మంచి జరుగుద్దో. కావలసినోడు మన దగ్గరికి వచ్చారా. రే నీ టైం స్టార్ట్స్ నౌ. నీకోసమే వచ్చాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే ఈ జీవితమే లేదు. చూస్తారేంటి తలో దెబ్బ వేసేయండి రా.